హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రి గుమగుమలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చింత చిగురు చిన్న చేపల కర్రీ అండి. చాలా బాగుంది. చింత చిగురుతో చేపల కూర. చింత చిగురు అయిపోయే సీజన్ కదండి, చివరిలో దొరికింది చింత చిగురుతో చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు అసలు వాడమన్నమాట. అలాగే చింత చిగురు ఏడాదికి ఒకసారి కదండి మనకు దొరికేది. ఆ సమయంలో మనం చింత చిగురుతో చాలా వెరైటీస్ చేయొచ్చండి. అలాగే చేపల కర్రీ కూడా ఒకటి. ఇదిగోండి మన చింత చిగురు. శుభ్రంగా వీటిని వాష్ చేసుకుందాము. ఇవేమో గులివెందులండి, సముద్ర చేపలు. వాళ్ళు చక్కగా నీట్గా చేసి ఇచ్చారనమాట. దీన్ని మనం ఇప్పుడు వాష్ చేసుకుందాం. ముందుగా చింత చిగురుని తీసుకొని అందులో ఉన్న కొద్ది పాడైపోయినాయి కానీ ఆకులు కానీ ఏమంటే తీసేసి శుభ్రంగా ఇలా నలిపేసుకోవాలండి. నలపడం వల్ల ఏంటంటే బాగా దగ్గరగా అవుతుంది. ఆకు రాలిపోద్ది అనమాట. కాడలు ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఆ కాడలన్నీ కూడా వేరేసి పక్కగా తీసేసుకొని మనం శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకుందాం. ఇలా బౌల్ నిండా నీళ్ళు పోసి శుభ్రంగా అలా అంటే ఉందని మట్టి ఏమైనా ఉంటే కనుక వాటర్లోకి దిగిపోతుంది. అలా ఇసుక రేణువులు ఏమైనా ఉంటే అడుగుకి వెళ్ళిపోతాయి అనమాట. ఇలా శుభ్రంగా కడిగేసి మనం చక్కగా సపరేట్ చేసుకున్నామండి చింత చిగురుని అయితే. ఇప్పుడు మనం గులివెందులను కూడా ఒకసారి గల్లుప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ కూడా పిండేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకుందామండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఏమైనా నీచు స్మెల్ ఉంటే కనుక రాదు. అంటే ఎక్కువ నీళ్ళల్లో ఉంటాయి కదండి, కొద్దిగా నీసు వాసనలా వస్తాయి. కాబట్టి అది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒకసారి నిమ్మకాయతో వాష్ చేసుకుంటే రావన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద వెడల్పాటి పాత్ర పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ పోసుకొనండి. అందులో మనం ఫస్ట్ సోంపు వేద్దాము. సోంపు వేసిన తర్వాత కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేద్దాము. అయితే కొద్దిగా ఆవాలును జీరా మెంతులు మర్చిపోయానండి. అందుకని ఉల్లిపాయ ముక్కలను పక్క జరిపి అందులో ఆవాలు మెంతులు జీరా కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపేసి ఉల్లిపాయ మగ్గే వరకు కూడా మనం మూత పెట్టి సిమ్లో పెట్టి ఉల్లిపాయను మగ్గనిద్దామండి. ఉల్లిపాయ మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు కూడా వేసి అది కూడా కలిసే వరకు తిప్పిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు బాగా కలిపేసుకున్న తర్వాత అది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మాత్రం మనం ధనియాల పొడి వేద్దాం. ధనియాల పొడి కూడా కొద్దిగా యాడ్ చేద్దామండి. అంటే 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్, అది మీ ఇష్టం. ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్ అనేది, జీలకర్రని మనం లైట్గా సిమ్లో వేపి పొడి చేసి పక్కన పెట్టుకుంటా. చేపల కూరలో ఖచ్చితంగా వేయాల్సిందండి జీలకర్ర పొడి. చాలా టేస్ట్ వస్తుంది, అలాగే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడైతే ఫైనల్ కారం కూడా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసేసి కారం కూడా కలిసిపోయే వరకు, అంటే మనకు ఆయిల్ తేలే వరకు ఉంచిన తర్వాత అప్పుడు మనం చింత చిగురిని మనం మిక్సీ వేసి పెట్టుకుంటామండి, పేస్ట్ లాగా. అంటే కొంతమంది ఉడకపెట్టి మిక్సీ చేస్తారు, నేను పచ్చిదే మిక్సీ వేసాను. ఎందుకంటే ఇక్కడ ఉడకనిస్తాం కాబట్టి పచ్చిది మిక్సీ వేసి పెట్టుకున్న చింత చిగురు కూడా ఇందులో మనం పోసేసుకుందామండి. పోసుకున్న తర్వాత చింత చిగురు మగ్గాలి కాబట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం అన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం అందులోకి మన చేపలు ఉన్నాయి కదా, సముద్ర చేపలు, పులిహోర చేపలు మనం వేద్దాము. ఇప్పుడు 4 పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి ఈ చింత చిగురుతో పాటు చక్కగా పులుపులు తీసుకుంటాయి అన్నమాట. పచ్చిమిరకాయ కూడా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఉడకనిద్దామండి కాసేపు. మనకి చింత చిగురు గ్రేవీ అంతా ఉడికిన తర్వాత మన చేపలు అయితే చిన్న చేపలు కలిపేశానండి. నేను క్షమించాలండి, ఎందుకంటే నేను ఆన్ చేసి అనుకున్నాను, వీడియో ఆన్ చేసుకున్నాను అనుకున్నాను, కానీ అది ఆఫ్లోనే ఉంది. నేను చేపలని వేసి తిప్పేసాను. జర చూస్తే రికార్డ్ ఆన్లో లేదు కాబట్టి మీకు చేపలను వేసే రికార్డ్ అయితే లేదు. చేపలన్నీ వేసి కలిపి తిప్పేసిన తర్వాత నేను కొద్దిగా వాటర్ పోసి కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ కూడా మనకి గ్రేవీలో రావడం కోసం చక్కగా దగ్గర పడే వరకు కూడా ఉడకించామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా. చక్కగా వేడివేడి అన్నంలో చింత చిగురు కర్రీని, చేపల కూర కర్రీని వేసి ఆస్వాదిస్తూ ఈ సమ్మర్కి ఇదే ఎండండి చింత చిగురుతో. మనకి ఎందుకంటే చింత చిగురుతో చాలా చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. చివరిగా అయితే దొరికింది. ఆ చింత చిగురుతో ఈ చేపల కూర అయితే చేస్తాను.